మగాడిలా మారితే ఈ తిప్పలు తప్పుతాయని భావించింది. అప్పటినుండి అంతే జుట్టు కట్ చేసుకుని క్రాఫ్ పెట్టడం మొదలైంది. చీరలన్నీ కాల్చేసి లుంగీ కట్టడం మొదలుపెట్టింది. ఆ ఊరిని వదిలేసి పూర్తిగా పురుషుడిలా మారిపోయి ప్రస్తుతం నివసిస్తున్న కతునాయకన్ పట్టీకి చేరుకుంది పెంచియమ్మాళ్. తన పేరును కూడా ముత్తుగా మార్చుకుంది. బాత్రూంకు వెళ్లాల్సి వచ్చినా మగాళ్ల బాత్రూంనే వాడేది. బస్సుల్లో కూడా మగాళ్ల సీట్లలోనే కూర్చుండేది. అడ్డాపై మగాళ్లతోనే ముచ్చట్లు పెట్టేది. అది ఇది అని కాకుండా ఒక మగాడు ఎలా ఉంటాడో అలాగే జీవించటం మొదలుపెట్టింది పెంచియమ్మాళ్. కుతునాయకన్ పట్టీలో ఆమెను అందరూ మగవాడనే అనుకున్నారు. పైగా చేసేవన్నీ మగవాళ్ల పనులే. కూలీ పనులు, పెయింటింగ్ పని, కొబ్బరి బొండాలు కొట్టే పని. అంతేకాకుండా ఎక్కువ కాలం ఆమె హోటల్లో పరోటా మాస్టర్గా, టీ మాస్టర్గా పనిచేసింది. అందువల్ల ఆమెను ఆ ఊర్లో అందరూ ముత్తూ మాస్టర్ అని పిలవటం మొదలుపెట్టారు. ముత్తూ మాస్టర్ ఈ పనులన్నీ చేసుకుంటూనే కూతురుని గౌరవంగా ఎవరి భయం లేకుండా పెంచి పెద్ద చేసుకుంది.